హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి హోమ్ కార్డియో వర్కౌట్ అండి. 4 సింపుల్ వర్కౌట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్స్ వల్ల వెయిట్ లాస్ అవుతామండి, ఫ్యాట్ లాస్ అవుతుంది, బాడీ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి, స్టమక్ ఫ్యాట్ లాస్ కూడా అవుతుందండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ జంప్స్ అండి. 20 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. హార్ట్ రేట్ కొంచెం పెరుగుతుందండి. మళ్ళీ కొంచెం హార్ట్ రేట్ తగ్గిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి క్లైంబర్ టు ప్లాంక్ జాక్స్ అండి. 8 టైమ్స్ చేద్దాం. బాడీ ఫ్లాట్ తీసుకోండి. నీ ఫార్వర్డ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. వర్కౌట్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవడానికి హెల్ప్ అవుతుందండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి బాడీ వెయిట్ సుమో స్క్వాట్స్ అండి. 12 టైమ్స్ చేద్దాం. లెగ్స్ షోల్డర్ వెయిట్ కంటే కొంచెం వైట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత టోస్ పాయింట్ అవుట్ చేయండి. కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10. వర్కౌట్ చేసేప్పుడు రైట్ పొజిషన్లో చేయండి. మన మధ్యలో ఉన్న ఫ్యాట్ త్వరగా బర్న్ అవడానికి హెల్ప్ అవుతుందండి. 11 12. ఇది లోవర్ బాడీ మంచి వర్కౌట్ అండి. సుమో స్క్వాట్స్ వలన మన లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి. క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్లో ఫ్యాట్ లాస్ త్వరగా జరుగుతుందండి. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, కంట్రోల్ చేస్తూ చేయండి. బాడీని కంట్రోల్ చేస్తూ చేయండి. రైట్ పొజిషన్లో చేయండి, మంచి రిజల్ట్ వస్తుందండి. ప్రతి వర్కౌట్కు మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ ప్లస్ లెగ్ రైజెస్ అండి. ఈ వర్కౌట్ వలన మనకి స్టమక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్ చేద్దామండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైజ్ చేయండి. పైన బ్రీత్ వదలండి. 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. మళ్ళీ స్లోగా బ్యాక్ రండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8. ఈ వర్కౌట్ చేసేప్పుడు బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి, మంచి రిజల్ట్ వస్తుందండి. 9 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తీసుకోండి. 1 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 3 4. పైన 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. స్లోగా బ్యాక్ రండి. 5 6 7 8 9 10. ఇది చాలా మంచి వర్కౌట్ అండి. స్టమక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది,
లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుందండి. ఈ వర్కౌట్ చేసేప్పుడు స్లోగా బ్యాలెన్స్ చేస్తూ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మంచి రిజల్ట్ వస్తుందండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. 3 minutes రెస్ట్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామండి. సెకండ్ రౌండ్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ జంప్స్ అండి. 20 times చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 seconds ఆర్ 45 seconds రెస్ట్ ఇవ్వండి. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి కార్డియో వర్కౌట్స్ వల్ల. 30 seconds ఆర్ 45 seconds రెస్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ హార్ట్ రేట్ డౌన్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ రౌండ్లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి క్లైంబర్ టు ప్లాంక్ జాక్స్ అండి. ఇది స్టమక్ ఫ్యాట్ బర్న్ అవడానికి చాలా మంచి వర్కౌట్ అండి. వర్కౌట్ చేసేప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. బ్యాక్ స్ట్రైట్ తీసుకోండి. నీ ఫార్వర్డ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి. రైట్ పొజిషన్లో చేయండి. రైట్ పొజిషన్లో చేయడం వల్ల మనకు మజిల్కి వర్కౌట్ అవుతుందండి. త్వరగా వెయిట్ లాస్ అవడానికి, ఫ్యాట్ లాస్ అవడానికి, స్టమక్ ఫ్యాట్ లాస్ అవడానికి మనకి హెల్ప్ అవుతుందండి రైట్ వేలో చేయడం వల్ల. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ కూడా జరగవండి. సెకండ్ రౌండ్లో థర్డ్ వర్కౌట్ వచ్చేసి బాడీ వెయిట్ సుమో స్క్వాట్స్ అండి. 12 times చేద్దాం. లెగ్స్ షోల్డర్ వెయిట్ కంటే కొంచెం వైట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత టోస్ పాయింట్ అవుట్ చేయండి. డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్టాండింగ్లో బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10 11 12. సెకండ్ రౌండ్లో ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ ప్లస్ లెగ్ రైజెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల స్టమక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుందండి. ఈచ్ సైడ్ 10 times చేద్దామండి. పైన 2 seconds హోల్డ్ చేయండి. 1 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 3 4 5 6 చేయండి. కంట్రోల్ చేస్తూ చేయండి. 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తీసుకుందామండి. 1 2 3. ఆర్మ్ లెగ్ ఫుల్ స్ట్రెచ్ చేయండి. 4 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 5 ఆర్మ్ లెగ్ ఫుల్ స్ట్రెచ్ చేయండి. 6 7 8 9 10. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిందండి. మళ్ళీ 3 minutes రెస్ట్ ఇవ్వండి. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత నేను 2 rounds చేసి చూపించాను. మీరు థర్డ్ రౌండ్ కూడా కంటిన్యూ చేయండి. 3 rounds చేయడం వల్ల
త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుంది, బాడీ వెయిట్ లాస్ అవుతుంది, స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవుతుంది. ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా తీసుకుంటూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలండి, కార్బ్స్ తక్కువ ఉండాలి, ఫైబర్స్ కూడా ఉండాలండి మన డైట్లో. 3 బ్యాలెన్స్ చేస్తూ తీసుకోండి. 2 వీక్స్ ఈ వర్కౌట్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్స్ వస్తుందండి. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల మన బాడీ వర్కౌట్కి రెడీగా ఉంటుందండి, ఇంజరీస్ కూడా జరగకుండా ఉంటాయి. వార్మప్ చేయండి, వార్మప్ చేసినాక వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చేయండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ కూల్ అవుతుందండి, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, సోర్నెస్ తగ్గుతుందండి. నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయండి, మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్స్ గురించి మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి. మీకు ఎలాంటి వర్కౌట్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, ఆ వర్కౌట్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తానండి మన వర్కౌట్ ఛానల్లో. ఇదండి ఈరోజు వర్కౌట్, ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, స్టమక్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ అండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వాసు ఫిట్నెస్.